హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మరొక అద్భుతమైన కవితను వినిపించబోతున్నా. విన్నాక మీరే చెప్పాలి మరి అది ఎలా ఉందో. అయితే విషయం ఏంటంటే, మనకు తెలుగు సాహిత్యంలో మహాకవులైనటువంటి శ్రీనాథ కవి సార్వభౌముడు, మహాకవి శ్రీ పోతన గారు, వీళ్ళిద్దరూ ఒకే కాలానికి చెందినటువంటి గొప్ప కవులు. అయితే శ్రీనాథ కవి సార్వభౌముడు తను రాసినటువంటి అనేక కావ్యాలను, గ్రంథాలను అప్పటి రాజులకు, చక్రవర్తులకు అంకితమిచ్చి వారి ద్వారా అనేకమైనటువంటి ధనము గాని, బంగారు గాని, లేదా భూములు గాని, గోదానాలు గాని పొంది తన జీవితాన్ని వైభవోపేతంగా గడిపేవాడు. అదే క్రమంలో, అదే సమయంలో పోతన మహాకవి తను రాసేటువంటి అనేక కావ్యాలను కేవలం శారదామాతకు మాత్రమే అంకితమిస్తూ ఏ రాజుకు అంకితం ఇవ్వకుండా, తను ఎటువంటి డబ్బు ఆశించకుండా తన జీవితాన్ని చాలా నిరాడంబరంగా గడిపారు. కానీ చనిపోయేటప్పుడు శ్రీనాథ కవి సార్వభౌములు చివరి దశలో రాజులు మారే కొద్దీ అతనికి చాలా కష్టాలు చుట్టుముట్టి చాలా దుర్భర జీవితం గడిపి మరణిస్తాడు. అదే క్రమంలో పోతన మహాత్యుడు చాలా హుందాగా జీవితాన్ని గడిపి చివరి దశలో కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జీవితాన్ని ముగిస్తాడు. మరి ఈ పోలికని, ఈ భేదాన్ని ఒక మంచి కవిత రూపంలో, నా సొంత కవిత్వంలో ఒక చిన్న కవిత మీకు చెప్తాను. దాని ద్వారా మీకు విషయం బోధపడితే గనక మీ యొక్క విలువైన కామెంట్ బాక్స్లో రాయాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. ఓకే, కవితలోకి వెళ్దాం. కాలం కలిపిన కవి మిత్రులు బమ్మెర పోతన శ్రీనాథులు. కాలం కలిపిన కవి మిత్రులు బమ్మెర పోతన శ్రీనాథులు. కవితా కావ్య సంపదల యందు ఇరువురు సుసంపన్నులే. కవితా కావ్య సంపదల యందు ఇరువురు సుసంపన్నులే. అయితే కొంగు బంగారంగ కవితా సింగారాన్ని కానుకంగ నొసంగె సింగనకు శ్రీనాథుడు. కొంగు బంగారంగ కవితా సింగారాన్ని కానుకంగ నొసంగె సింగనకు శ్రీనాథుడు. కాసులపై కడతీరని మక్కువతో, కాసులపై కడతీరని మక్కువతో మట్టిలో మాణిక్యం మహాభాగవతం, మట్టిలో మాణిక్యం మహాభాగవతం మలిచెను ముడుపై శారదామాతకు పోతన, మలిచెను ముడుపై శారదామాతకు పోతన కవితా సరస్వతిపై కడు భక్తితో, కవితా సరస్వతిపై కడు భక్తితో. ఇదే కదా భేదం, ఇదే కదా వైరం. కడు దరిద్ర కవితా సంపన్నునికి కనికరించే కమనీయ చావు, కడు దరిద్ర కవితా సంపన్నునికి కనికరించే కమనీయ చావు. చావు కాదది స్వర్గాలాపన, చావు కాదది స్వర్గాలాపన. కనకాభిషేకహిత కవి సార్వభౌముడికి కడుహీన చావు, కనకాభిషేకహిత కవి సార్వభౌమునికి కడుహీన చావు. చావు కాదది నరక వేదన. ఇదే కదా విధి విచిత్రం, ఇదే కదా విధి విచిత్రం. మనం నేర్వాలి నీతి నిత్యం, మనం నేర్వాలి నీతి నిత్యం. ఇది ఫ్రెండ్స్ ఆ కవిత. వారిద్దరి జీవితాలను పోలుస్తూ నేను రాసినటువంటి కవిత. ఎప్పుడూ నేను డిగ్రీ చదివేటప్పుడు రాసినటువంటి కవిత. మరి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ కామెంట్ని, మీ విలువైన కామెంట్ని ఆ కామెంట్ బాక్స్లో రాయండి దయచేసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.